తామ్రపర్ణి, పుష్పజ, ఉత్పలావతి నదులు మలయ పర్వతంలో నుంచి పుడుతున్నాయి. ఇక సోమకుల్య, ఋషికుల్య, ఇక్షుక త్రివిధ నదులు మంచినీళ్లతో ప్రవహిస్తూ మలయ పర్వతంలో నుంచి పుడుతున్నాయి. ఇక ఈ నదులన్నీ దివ్య పర్వతంలో నుంచి వెళ్ళిపడి అత్యంత పుణ్యప్రదములు. మనం స్నానం చేసేది ఎందుకు అంటే శరీర శుభ్రత కోసమే కాదు, స్నానం వల్ల సకల దోషములు హరిస్తాయి. పునంతు పృథివీ పూతా పునంతు మాం దేవక్షయ. ఇది నీళ్ల యొక్క మంత్రం. ఆపోవా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రణవ ఆప పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాపో యజుగుం శాప సత్యాగుం శాప సర్వమాప ఆప భూర్భువ స్వరాప ఓం. ఇది కూడా నీళ్లను స్మరించేటువంటి ఒక మంత్రం. అనేకమైనటువంటి మంత్రాలు నీటిని స్మరించేటివి, నదులను స్మరించేటివి ఉన్నాయి. ఎందుకు ఉంటవి? పవిత్రం చేస్తున్నాయి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ ప్రజమాన్ భవతి ఏవం వేద యోపా మాయతనం వేద. ఇది పువ్వుల గురించి అనుకుంటారు మంత్రం, కాదు, ఇది నీటి గురించి. సమస్తమైన జగత్తును వ్యాపించి ఉన్నటువంటిది నీరు అని చెప్పారు వేదంలో. అంతటా వ్యాపించి ఉన్నది నీరు. అంటే నీరు లేకుంటే ప్రాణం లేవు. నీళ్లకు ఇంకొక పేరుంది, జీవములు అని, కాండములు అని పేరు. కాండములు అంటే నీళ్ళని మనకు అర్థం కాదు, చెట్టు కాండం అనుకుంటాం. కాండం అంటే కూడా నీరు. ఇంకొకటి విషము అంటే కూడా నీరు. నీరు అన్న పేరు విషముకు, నీళ్లకు విషము అనే పేరు కూడా ఉన్నది, శ్రీ అనే పేరున్నది. ఇక ఈ నీరు సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నది. అంటే గాలి లోపల నీటి ఆవిరి ఉంది. నీటి ఆవిరిని మనం ఘనీభవిస్తే నీరవుతుంది. వాయువును ఘనీభవిస్తే నీరవుతుంది. ఎడారిలో కొన్ని మొక్కలు ఉంటాయి, అక్కడ నీళ్లు ఉండవు. ఈ బ్రహ్మజముడు మొదలైన మొక్కలు ఉంటాయి. అవి గాలిలో ఉండబడే నీటిని తీసుకొని అవి స్వయం పోషకాలై ఉన్నాయి. అట్లా గాలిలో ఉండబడే నీరు ఆపోవా ఇదగుం సర్వం, ఇదంతా కూడా నీటిమయం. మన శరీరంలో 70% నీళ్లున్నాయి. తగ్గితే డీహైడ్రేషన్ అవుతుంది. ఎండ దెబ్బ అంటే ఏమిది? శరీరంలో ఉండబడే నీరంతా ఎండకు ఆవిరైపోతే, నీళ్లు లేకుండా అయిపోతే నరాలు చిట్లిపోతాయి, మెదడుకు రక్తం అందదు, ఇక వీడి ప్రాణం పోతుంది. డీహైడ్రేషన్ అంటారు దాన్ని. నీరు తక్కువడు, తెలుగు హైడ్రేషన్ అంటే నీరు, డీ అంటే ఎండిపోయింది, నీళ్లు లేక ఎండిపోయిందో అని అర్థం. ఇంగ్లీష్లో చెప్తే మనకు గమ్మత్ అనిపిస్తుంది. అట్లా సమస్త ప్రాణులలో, సమస్తమైనటువంటి వృక్షాలలో, సమస్త ప్రకృతిలో నీరు ఇమిడి ఉంది. అటువంటి నీరు మనకు పవిత్రమైంది. ఆ నీరు ఎటువంటిది? నిన్న కూడా చెప్పుకున్నాం మనం. నీరు రాధాకృష్ణ స్వరూపం, H2O, భగవత్ స్వరూపం అది నీరు. దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి నదులు. ఈ నదులన్నీ కూడా మాతృస్వరూపములు. నదిని మనం ఏమంటాం? తల్లి స్వరూపం. తల్లి తండ్రి ఎవరు గొప్ప అంటే తల్లి గొప్ప. ఎందుకు? తండ్రికి ప్రేమ లేదా? ఉంటుంది. ఒక ఉదాహరణ మనం చూసినట్టయితే, చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు, తండ్రి దగ్గర కూర్చున్నాడు. వానికి ఏం తెలుసు? అప్పుడు ఏం చేసింది వాడు? అంతా మలమూత్రాలు విడిచి శరీరానికి అంతా పూచుకున్నాడు. అప్పుడు తండ్రి ముడతాడా? ముడతాడా తండ్రి? ఏం చేస్తాడు? ఏమమ్మా ఇగరానికి ఎక్కవేస్తాడు. వీడు అసహించుకుంటాడు తండ్రి. ఆమె ఏం చేస్తుంది? అయ్యో అని పోయి వాడిని అంతా కడిగి తుడిచి తీసుకువచ్చి ముద్దుగా మళ్ళా మొగడికి ఇస్తుంది. నా కొడుకని ముద్దు పెట్టుకుంటాడు. అంటే ఇంతకుముందు రాలే నీకు ముద్దు? ఇంతకుముందు ముద్దు వచ్చింది ఎవరికి? తల్లికి. అంటే తల్లి స్థానం ఎందుకు గొప్పది అంటే ఎందుకు గొప్పది? తండ్రికి ప్రేమ లేదా? ఉంది, కానీ వాడు మంచుకుంటూనే ఉన్నది.
వాడు మంచిగా ఉంటేనే తండ్రికి ప్రేమ, బుద్ధిగా శుభ్రంగా ఉంటేనే. వాడు అపరిశుభ్రంగా ఉంటే తండ్రి పుట్టాడు, అప్పుడు తల్లే రావాలి కదా. అవునా కదా, నిజమేనా? అట్లాగే కొడుకు ఏమన్నా తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తాడు, కోపానికి వస్తాడు. తల్లి ఏం చేస్తుంది? వాడిని బుద్ధుడికిచ్చిన ఆయన అట్లా చేయకు బిడ్డ, అవద్దు, మీ నాన్న కోపానికి వస్తాడు అని చాటుకి తీసుకుపోయి వాడికి ఏదో ఇచ్చి ఏమో ఇచ్చి బుద్ధుగరిచ్చి కావలించుకొని ముద్దు పెట్టుకొని మంచిగా చేయరా వద్దురా అని చెప్తుంది తల్లి. మళ్ళీ తండ్రికి ప్రేమ లేదా? ఉంది, కానీ వాడు చెడు చేస్తే ఒప్పుకోడు. తల్లి బుధుగరించి క్షమించే ప్రయత్నం చేస్తుంది. అందుకే మాతృభావనకు ఎక్కువ ప్రాశస్త్యం ఉంది. ఇప్పుడు నది కూడా మాతృస్వరూపం. మనం ఎంత మలినంతో పోయినా అది శుభ్రం చేస్తుంది. మాతృస్వరూపం సమస్త పాపములను హరిస్తున్నాయి. ఇక అనేకమైనటువంటి యొక్క దేశములు, అనేకమైనటువంటి నగరములు, అనేకమైన గ్రామములు, కొంతమంది కిరాత భూములు కలిగినటువంటి వాళ్ళు ఈ భూమాలను, ఈ యొక్క దేశాన్ని విభాగం చేశారు. ఏమిటివంటే కాంభోజం, ఇప్పుడు కంపూచియా అంటున్నారు కదా, అది కాంభోజం. దరదం, బర్బరం, అంగతాకికం, ఇప్పుడు అది ఆఫ్ఘనిస్తాన్ అయింది. చైనా అట్లాగే ఉంది. తుషారము, బాహ్లికము, ఇవి అస్సాం. ఇక ఆత్రేయము, భరద్వాజం, పుష్కలం, రాజస్థాన్. కరోరుహం, లంబాకం, సూరకాలకం, జాగుడ, ఔషధ, మద్ర మొదలైనటువంటి దేశాలున్నాయి. అట్లా తామస, కాశ్మీరం, శూలిక, ఊర్జా, ద్వారా మొదలైనటువంటి యొక్క ప్రదేశములు ఈ భరతఖండంలో ఉన్నాయి అని మార్కండేయ మహర్షి క్రౌష్టికి చెప్పినాడు. జగదంబ మాతాకి జై. భగవన్ స్కదితం సమ్యత్ భగవతా భారతం మా సరిత పర్వతాదేశ ఏ చ తత్ర వసంతి వై. మార్కండేయ మహర్షి ఈ యొక్క భరతఖండం యొక్క ప్రాశస్తతను చెప్పినారు. కానీ ఈ భరతఖండం అంతా భగవత్ స్వరూపం, నారాయణ స్వరూపం. అంతా నారాయణ, ప్రత్యక్షంగా నారాయణ స్వరూపం. ఎందుకంటే కూర్మరూపి అయి, కూర్మం అంటే తాబేలు కదా, ఆ కూర్మరూపి అయి ఆ భగవానుడు సమస్త భారతదేశాన్ని ఆక్రమించి ఉన్నాడు. మహాకూర్మం, మహాకూర్మమై వ్యాపించి ఉన్నాడంటారు. నిజమేనా? భారతదేశంలో మహాకూర్మమై అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ అక్కడ అని భేదం లేదు, సర్వము కూర్మ స్వరూపంగా వ్యాపించి ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా నివసించారు? ఇప్పటికీ మనం ఏమైనా గృహాలు నిర్మాణం చేసుకుంటే ఆ ఇళ్ళ లోపల ఏమైనా వాస్తు దోషాలుంటే, ఈ మధ్యలో వాస్తు యొక్క పైత్యం బాగా అయిపోయింది. ప్రతిదానికి వాస్తు వాస్తు అని ఆ శాస్త్రాన్ని చెడగొట్టిండ్రు. పనికిరాందంత పనికొచ్చేది, పనికొచ్చేదంత పనికిరాందిగా అనేకమైనటువంటి యొక్క ప్రజల్లో ఉండబడేటువంటి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాలైనటువంటి వాస్తు శాస్త్రాలన్నీ కూడా వచ్చినాయి. దేనికి ప్రమాణం లేదు. ప్రమాణం లేనటువంటి వాస్తును మేము అంగీకరించం. మేము అంగీకరించంగానే మేము చెప్పింది ఎవడు నమ్మడు. ఎందుకు నమ్మడు అంటే ప్రజలంతా
పనికిరాదని నమ్మటానికి అలవాటు పడ్డారు. వాస్తు దోషాలు ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇంటి లోపల కూర్మ యంత్రం కానీ మత్స్య యంత్రం కానీ పెట్టుకోమంటారు. అసలు కూర్మ యంత్రం పెట్టుకోవాలి. అది ఇప్పుడు మత్స్య యంత్రానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. సరే, అదైనా మంచిదే, ఇదైనా మంచిదే. ఎందుకోసం అది పెట్టుకుంటే దోషాలు పోతాయంటే కూర్మరూపి అయిన భగవానుడు భారతదేశమంతటా వ్యాపించి ఉన్నాడు గనక. మార్కండేయుడు చెప్తున్నాడు, ఇక భగవానుడు దేవదేవుడు నారాయణమూర్తి కూర్మ రూపాన్ని ధరించి భారతవర్షాన్ని ఆక్రమిస్తూ తూర్పు ముఖంగా ఉన్నాడు, తూర్పు ముఖంగా నివసిస్తున్నాడు. అట్లోపల ఈ విశ్వమంతా కూడా ఎన్ని భాగాలుగా చేయబడ్డది అంటే, మనం జపం చేసేటువంటి యొక్క జపమాలకు ఎన్ని పూసలు ఉంటాయి? 108 ఎందుకు ఉండాలి? 116 ఎందుకు ఉండద్దు? 116 ఎందుకు ఉండద్దు? 111 ఎందుకు ఉండద్దు? 100 ఎందుకు ఉండద్దు? 108 ఎందుకు ఉండాలి? 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు. ఈ 4 పాదములు కలిసి 108 పాదాలైతే ఈ 108 పాదాలు 12 రాసుల్లో ఇమిడి ఉన్నాయి. ఇది విశ్వచక్రం. ఈ విశ్వచక్రాన్ని అనుసరించి కూర్మ రూపంలో ఉండబడేటువంటి నారాయణమూర్తి ఉన్నాడు. ఆ వివరాలు చెబుతున్నాయి. తూర్పుముఖంగా ఉన్నటువంటి వేదమద్రారి మాండవ్య శాల్వనీహస్తతాశక ఉజ్జిహారస్తదా వత్స ఘోషసంఖ్యస్తదా ఖసా వేది ముద్ర హరి మాండవ్య శాల్వ నీషా శక మత్స్య శూరసేన వైదేహ పాంచాల కాలకోటి పారియాత్ర కపింజల అనేటువంటి యొక్క ఈ ప్రదేశంలో పూర్వము యొక్క మధ్య భాగంలో ఉన్నాయి. ఈ పూర్వంలో మధ్య భాగంలో ఉండబడేటువంటి వాటికి కృత్తిగా, రోహిణి, మృగశిర అనేటువంటి నక్షత్రములు వీటికి అధిదేవతలై ఉన్నాయి. అందరూ నక్షత్రాలు మనం ఎక్కడి నుంచి లెక్క పెడతామంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అని మొదలు పెడతాం. ఇది జ్యోతిష్య సాంప్రదాయం. వైదిక సాంప్రదాయం వేదం ఏం చెప్పింది అంటే అశ్విని తీసుకోలేదు, కృత్తిక నుంచి మంత్రాలు అగ్నిర్నపాత కృత్తిక నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అని కృత్తికా నక్షత్ర మంత్రంతో మొదలుపెట్టి భరణితో పూర్తి చేసినారు. కృత్తికతోనే నక్షత్రముల యొక్క గణనం ప్రారంభమైందని వేదం చెబుతుంది. జ్యోతిష్శాస్త్రమేమో అశ్వినితో లెక్క పెడుతుంది. కనుక మనం వేదమే ప్రమాణం గనక వేదం చెప్పిందే వినాలి గనక ఇక్కడ కృత్తిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాల మధ్య భాగాన్ని వృషధ్వజ, అంజనా, జంబు, మానచాచల, శూర్పకర్ణ కూర్మ భగవానుడి యొక్క ముఖంలో ఉన్నవి. ఇది ఆరిద్ర, పునరసు, పుష్యమి అనేటువంటి ఈ 3 నక్షత్రములు అక్కడ అధిదేవతలుగా ఉన్నాయి. కళింగ, వంగ, కఠోర, కోశల, ముష్టికా అనేటువంటి యొక్క దేశములు, మత్స్యదేశం, ఆంధ్రదేశం మొదలైనటువంటివి వింధ్య పర్వతాల సమీపంలో ఉన్నవి. అట్లాగే వ్యాఘ్రగ్రీవం, శక్రుముడి, కిష్కింద, హేమకూటం, నిషధము, కటస్థలము, కాలకూటము అనేటువంటి యొక్క దేశములు ఆ యొక్క కూర్మ భగవానుని యొక్క కుడికాల దగ్గర ఉన్నవి. ఆశ్లేష, మగ, పుబ్బ అనేటువంటి నక్షత్రములు తూర్పు ముఖం ఉండబడే తూర్పు
దక్షిణ పాదములు అంటే తూర్పు దక్షిణ మధ్యంలో ఉండబడేటువంటిది ఆగ్నేయ పాదంలో ఉన్నాయి. ఇక లంక, కాలచిన, శైలిక, భృగు, కచ్చము, కొంకణము, అభీరము, వేణి నదుల తీరంలో ఉన్న దేశములు అవంతి, మహారాష్ట్ర, కర్ణాటక, గోకర్ణం, చిత్రకూటం, చౌళం, కౌశ్చ, జటాధర, ఋష్యమూక పర్వతములు ఇవన్నీ కూడా ఆ కూర్మ భగవానుని యొక్క ఎడమది కుండబడేటువంటి కడుపులో ఉన్నాయి. వీటి యొక్క నక్షత్రములు ఉత్తర, అస్తమి, చిత్త అనేటువంటి 3 నక్షత్రములు దీనికి అధిదేవత ఉన్నాయి. బాహ్య, పాద్య, కాంభోజ, ప్లవన, సింధు, అవంతర, ద్రవణ, ద్రావిడ, శూద్ర, కర్ణ, బర్బర, కిరాత, పాండ్య, హేమగిరి, సింధు, వైరత, ద్రావిడ, మహార్ణవ దేశములు కూర్మం యొక్క ఎడమ కుడికాలులో ఉన్నాయి. అవి స్వాతి, విశాఖ, అనురాధ అనేటువంటి 3 నక్షత్రములు శుభ ఫలితాలను తెలియజేస్తున్నాయి. క్షుద్ర, ఖంజ, హస్తగిరి, అవంతి, న్యోక్య, శాంతిక, విప్రస్థక, కొంకణ, వమన అనేటువంటి యొక్క దేశములు ఈ కూర్మం యొక్క వెనుక భాగంలో ఉన్నాయి. దీనికి జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ అనేటువంటి నక్షత్రములు అధిదేవతలై ఉన్నాయి. మాండవ్యం, చండభారం, అశ్వం, కాలవదం, కుళుత్తం, లడకం, బాహ్యం, బాలిక, నృసింహ, వేణుమతి మొదలైనటువంటి యొక్క దేశములు కూర్మము యొక్క ఎడమ దిక్కుండే పాదం లోపల నివసించి ఉన్నాయి. వీటికి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట అనేటువంటి 3 నక్షత్రములు ఆస్థానములై ఉన్నాయి. కైలాసం, హిమాలయ పర్వతం, వసుమానం, క్రౌంచ పర్వతం, కైకయ పర్వతం, యామున పర్వతం, అంతర్ద్వీపం, త్రిగర్త, అగ్నిర్జం, అర్ధనం, అశ్వముఖం, ప్రాప్తం, కేత, కేశధారి, దేవక, శధావన, పుష్కలం, కైరావతం, తక్షశిల, అంబష్ట, మలన, ముద్ర, వేణుక, వదంతి, పింగళ, యశోమత్య, గాంధారం, గసిర అనేటువంటి యొక్క దేశములు కూర్మ భగవానుని యొక్క ఎడమ దిక్కుండే కడుపులో ఉన్నాయి. ఇక శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రములు ఇక్కడికి అధిష్టానములై ఉన్నాయి. కిన్నెరం, కీచకం, కాశ్మీరం, అభిసారం, దరదం, అంగజం, కుటజం, వరాష్టం, రైరిష్టం, బ్రహ్మపురకం, వానక్యాకం, కిరాతకం, శీఘకం అనేటువంటి యొక్క దేశములు కూర్మము యొక్క తూర్పు ఉత్తర మధ్యం లోపల ఈశాన్యంలో కాళ్ళలో ఉన్నాయి. ఇది రేవతి, అశ్విని, భరణి అనేటువంటి యొక్క 3 నక్షత్రములు ఈకి అధిష్టానములై ఉన్నాయి. ఓ మహర్షి, ఈ విధంగా ఏ దేశంలో ఏ నక్షత్రమునకు అధిపతి ఉన్నదో యూర్జస్యతి పతిర్యో వై గ్రహస్తద్భావతో భయం ఉద్దేశస్య మునిశ్రేష్ఠ తదుత్కర్షే శుభాశుభం. ఎందుకు చెప్పబడ్డాయి? ఆ దేశంలో వచ్చేటువంటి యొక్క శుభాశుభాలు చెప్పడానికి. ఈ నక్షత్రములు, ఈ నక్షత్రములకు అధిష్టానమైన రాసుల్లోపల పాపగ్రహ సంచారం జరిగినప్పుడు పాపగ్రహాలని కొన్ని, శుభగ్రహాలని కొన్ని, పురుష గ్రహాలని, స్త్రీ గ్రహాలని, బ్రాహ్మణ గ్రహాలని, శూద్ర గ్రహాలని, వైశ్య గ్రహాలని ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఏమిటి శుభగ్రహాలు ఏమిటి అంటే గురుడు, శుక్రుడు, చంద్రుడు శుభగ్రహాలు. బుధుడు వాడు శుభులతోనుంటే శుభుడు, పాపులతోనుంటే పాపి. ఎవరితోనుంటే వాడి గుణాలు వస్తాయి. గురురాభానుస్తమశ్చ నిర్ధ్వజకుజ శుక్రార్యమైందేయవా కురాస్తే పురుష మందార్క భుగుజౌ అని చెప్పబడ్డది జ్యోతిష్ శాస్త్రంలో. ఇక పాపగ్రహాలు సూర్యుడు, శనేశ్వరుడు, అంగారకుడు పాపగ్రహాలు. ఇక
రాహుకేతువులు ఇద్దరూ కూడా ఛాయాగ్రహాలకు పెద్ద విలువ వచ్చేటువంటి గ్రహాలు కావు. 7 గ్రహాలు మాత్రమే ప్రమాణములు. అందుకే వారములకు అధిదేవతలైన 7 గ్రహాలే ఉన్నాయి, కానీ ఉన్నాయా లేవు. ఆదివారం నుంచి శనివారం వరకు 7 గ్రహాలే ఉన్నాయి. మరి రాహుకేతువులకు వారాధిపత్యం లేదు, రాస్యాధిపత్యం లేదు. ఇందులోపల పురుష గ్రహాలు ఏవి అంటే సూర్యుడు, తర్వాత బృహస్పతి, కుజుడు. సూర్యుడు, కుజుడు, బృహస్పతి ముగ్గురు పురుష గ్రహాలు. స్త్రీ గ్రహాలు చంద్రుడు, బుధుడు, శుక్రుడు స్త్రీ గ్రహాలు. స్త్రీ గ్రహాలు అంటే ఆడవాళ్ళని కాదు, ఇది అర్థం. అందరం అనుకుంటే ఆడవాళ్ళని కాదు. అసలు గ్రహాలు ఆడవి కాదు, మొగవి కావు. లెక్క పెడితే అది భగవత్ స్వరూపం. వాళ్లకు ఈ ఫలాన్ని చెప్పాలి. జ్యోతిష్ శాస్త్రంలో ఫలం చెప్పేటప్పుడు వచ్చిన వాళ్ళు స్త్రీలా పురుషుల జాతకం చూసేవాళ్ళని చూసి ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలంగా లేదు. స్త్రీలకు స్త్రీ గ్రహాలు బలంగా ఉండాలి, పురుషుడికి పురుష గ్రహాలు బలంగా ఉండాలి. శనేశ్వరుడు నపుంసక గ్రహం, తచ్చేషాస్తు నపుంసకా. వాళ్ళ నపుంసక గ్రహాలు గురు భృగవు విప్రవు. శుక్రుడు గురువు బ్రాహ్మలు. ఇక చంద్రార్కౌ నృపౌ. సూర్యుడు చంద్రుడు క్షత్రియులు. బుధుడు వైశ్యుడు. ఇక మిగిలిన వాళ్ళు శూద్రులు. అంటే వాళ్ళు శూద్రుల ఆ విధమైనటువంటి ప్రభావాన్ని వాళ్ళు చూపుతారని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ గ్రహముల యొక్క దృష్టి, పాపగ్రహములు నీచ దృష్టితో చూచినప్పుడు ఏ ప్రాంతాన్ని వాళ్ళు నీచ దృష్టితో చూస్తారో ఆ ప్రాంతము లోపల అరిష్టాలు కలుగుతాయి. ఇది పంచాంగం మనకు చెప్తుంది ప్రతి ఉగాది నాడు. ఈ దేశాలకు అరిష్టం ఎట్లా చెప్తున్నాడు? ఈ నక్షత్రముల యొక్క ఆధిపత్యం తీసుకొని ఈ నక్షత్రముల వైపు పాపగ్రహముల యొక్క దృష్టి, పాపగ్రహ సంచారం ఉన్నట్టయితే ఈ దేశముల వాళ్ళు కష్టపడతారని చెప్తారు. అప్పుడేం చేయాలి అంటే అప్పుడు విధమైనటువంటి మా రుద్రయాగాలు, చండీ యాగాలు, నవగ్రహ ప్రార్థనలు, విష్ణుయాగములు చేస్తే అవి శాంతిస్తాయి. ఇక మానవుడికి అనేకమైనటువంటి లోకవాదులు అనేటువంటి కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. దేవతలు రాక్షసులు యుద్ధం చేసినప్పుడు దేవతలకు భయపడినటువంటి కొందరు రాక్షస వర్గం లోకవాదులు అనేటువంటి వాళ్ళు భూమి మీదకి వచ్చారు. వీళ్ళంతా కూడా బలహీనులైనటువంటి యొక్క మానవులను పట్టి పీడిస్తారు. ఎవరైతే దుర్మార్గం నడుస్తారో, సరి అయినటువంటి యొక్క ధర్మనిష్టలో ఉండరో వాళ్ళ వెంబడి పడతారు. వాళ్ళ కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు నివారణ చేసుకునేందుకు శాంతులను చేయవలసి ఉంటుంది. ఉపవాస వ్రతాలు చేయవలే, జప హోమములు, స్నానములు, దానములు చేయవలే. అంతేకాదు ఎవరైతే సర్వప్రాణులందు సమదృష్టి కలిగి ఉంటారో, పరిపూర్ణమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ఉంటాడో, ఏ పురుషుడైతే పరమ పవిత్రుడై ఉంటాడో, నారాయణో చింత్యాత్మ ఎత్ర సర్వ ప్రతిష్ఠితం అత్ర దేవా స్థితా సర్వే ప్రతినక్షత్ర సంశయా. వానికి అశుభంలో ఉన్న గ్రహాలు కూడా శుభమే చేస్తాయి. ఎవరు భగవద్భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ధ్యాన జప తప నిష్ఠులై ఉంటారో వాళ్లకు ఈ గ్రహాలన్నీ కూడా శుభమే చేస్తాయి. వాడు పాపాత్ముడైనా వీడికి శుభమే చేస్తాడు. అందుకే ఏకాదశంతు గోవిందం కిం కుర్వతి నవగ్రహ అన్నారు. నవగ్రహాలు ఏం చేస్తాయ్యా? భగవంతుడైన కృష్ణ పరమాత్మ ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు, ఆయన్నే నిన్ను కాపాడినప్పుడు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయి? ఏం చెయ్యవు అని చెప్పేవారు. ఇదే
మార్కండేయ మహర్షి క్రౌష్టుకి చెప్పినాడు, జగదంబ విశ్వపాలిని మాతాకి జై. ఏవంతు భారతం వర్షం యథావత్కథితం మునే కృతం త్రేతాద్వాపరంచ తథా తిష్ట్యం చతుష్టయం. ఇది భారత వర్షం. ఈ భారత వర్షమంతా కూడా దీని యొక్క వర్ణన చెప్పినాను. ఇక్కడనే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటువంటివి ప్రవర్తిస్తాయి. నిజంగా భగవంతుడి యొక్క దయ మన మీద ఎంత ఉన్నదో చూడండి. మనం నిజంగా బుద్ధి ఉన్న వాళ్ళమా, బుద్ధి లేని వాళ్ళమా? ఆలోచించుకుందాం. మనది మనం ఆలోచించుకోం, ఇంకోని చెప్పవలసిన అవసరం లేదు. భగవంతుడు మనం అనుకుంటాం ఎన్ని అవతారాలు ఎత్తినాడు? 10 అనుకుందాం. 21 ఉన్నాయి, విడిచిపెడదాం. ఏకవింశతి అవతారాలున్నాయి, అట్లాగే 24 అవతారాలున్నాయి, అసంఖ్యమైన అవతారాలున్నాయి. అవన్నీ లోపలికి చరిత్రకు పోయినా కొద్దీ మనకి ఇబ్బంది అవుతుంది. 10 అవతారాలు. ఈ 10 అవతారాలు నారాయణమూర్తి ఎక్కడ అవతరించినాడు? అమెరికాలోనా, ఇంగ్లాండ్లోనా, ఆస్ట్రేలియానా, రష్యానా? ఎక్కడ అవతరించాడు? భారతదేశంలో అవతరించాడు. నిజమేనా కాదా? ఇంకెక్కడైనా పుట్టిండా? మరి ఎందుకు పుట్టలే? సమూహం సర్వభూతేషు అని చెప్పిండు కదా. మరి అందరు పుట్టినప్పుడు అక్కడో వారు పుడితేం బావు? మనకు వచ్చిందా ఎప్పుడైనా ఆలోచన? చూడండి, కొంతమంది చెప్పుకుంటున్నారు దేవదూత మా దగ్గర పుట్టిండు. అఫ్కోర్స్ కావచ్చు, దేవదూత వాళ్ళ పుట్టవచ్చు, కాదని నేను అనడం లేదు. ఈ మాటను నేను గౌరవిస్తున్నాను. దేవుని కుమారుడు మా దగ్గర పుట్టాడు, పుట్టవచ్చు. దేవుడు మాత్రం పుట్టలే. నా దగ్గరికి వచ్చిండు ఒక మిత్రుడు, దేవుని కుమారుడు మా దగ్గర పుట్టిండు. చాలా సంతోషమయ్యా, మీరు గొప్పవాళ్ళు, కానీ మేము ఇంకా గొప్పవాళ్ళం. మా దగ్గర దేవుడే పుట్టిండు 10 సార్లు. ఒక్కసారి కాదు, 10 సార్లు పుట్టిండు. ఇంకా 10 కాదు, ఇంకా కొంచెం నువ్వు ఆలోచించి వింటా అంటే 21 సార్లు, ఇంకా కొంచెం వింటా అంటే 1000 సార్లు చూపిస్తాం. ఇప్పటికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. ఒక దగ్గర ఒక కార్యక్రమం జరుగుతుంది. భగవానుడు ఏం చేశాడు? ఒరే నువ్వు అక్కడికి పోరా అని ఓ దగ్గరికి తన యొక్క సర్వెంట్ను పంపించాడు, దూతను. ఇంకో దగ్గర పని ఉన్నది, నువ్వు పోరా అని కొడుకును పంపాడు. ఇంకో దగ్గరికి తనే స్వయంగా పోయిండు. ఏది గొప్ప? తను పోయింది గొప్పనా? తన యొక్క సర్వెంట్ పోయింది గొప్పనా? కొడుకు పోయింది గొప్పనా? మరి అది గొప్ప కాదని మంది దాంట్లోకి పోతున్నావు ఎందుకు? పైత్తం లేచి చెప్పే తెలివి మనకు లేదా? లేదా? ఇంత జ్ఞానం లేదా? ఏది ఉపయోగం? ఉంటే లాభం? ఉన్నది 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 ఏమున్నది? నిన్న మొన్న నీతో నాతో ఉన్నోడు ఆదివారం నాడు ఎర్రట నల్ల పుస్తకం సంకలో పెట్టుకొని పోతూ ఉంటే వాడికి కళ్ళు ఏమున్నదో పాతమను కొత్తది అసలే తెలియదు. నీకు భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు చదివచ్చింది. ఒక 700 ముచ్చట్లో 7 మాటలు కూడా వాడికి చెప్పే తెలివే లేకపోయా. గతి ఎందుకు? ప్రయోజనం ఏంది? నేను బాగా చదివిన, అంత మంచిగా చదివిన, పరీక్షలు ఏం రాసినావు అక్కడొక్కడిగా అదికి రాలే, ఏం లాభం? ప్రయోజనం లేని బలహీనమైన జాతి అయిపోతుంది. నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత నా దగ్గరికి ఓ శిష్యుడు వచ్చాడు. పాపం అంతా చాలా అరగంట సేపు 45 నిమిషాలు కూర్చున్నాడు. వాడి గురించి 5 నిమిషాలు మాట్లాడిండు. మిగతా 40 నిమిషాలంతా ఎట్లా మన ధర్మానికి ఇంత హాని కలుగుతుంది, మీరేం చేస్తున్నారు నన్ను కూడా అడిగాడు. లేని కొత్త
దేవతలు పుట్టుకొస్తున్నారు, కొత్త కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి, కొత్త కొత్త ఆచారాలు పుట్టుకొస్తున్నాయి. అంత దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసేటువంటి పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ వద్దని చెప్పేటటువంటి ఒక్కవాడు గతిలేడు. తెలియనివాడు తెలియకుండా నాశనం అయిపోతున్నాడు, తెలిసినవాడు చెప్పక నాశనం చేస్తున్నాడు. తెలిసినవాడు నాదెంబా ఎటనవీకని అని ఈ విధంగా నాశనం చేస్తున్నాడు. అయ్యా తెలియదు మనకు, ఎవరైనా తెలిసిన పెద్దలను తెలుసుకుందాం అనేటువంటి యొక్క ఓపిక ఎవనికి లేకుండా పోయింది. సత్యాసత్యములను విచారించేటువంటి వాడు లేకుండా పోయినాడు. అని అధర్మాలను మాట్లాడితే మన దేవుళ్ళని తిట్టినా నవ్వుకుంటూ సినిమాలు చూసేటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ మనకు వచ్చింది. దేవుళ్ళను వెక్కిరించి దేవుళ్ళను బఫూన్లుగా చేసి దాని మీద జోకులు వేస్తే నవ్వుకుంటున్నాం. ఎవడన్నా బాధపడ్డవాడు ఇది ఎట్లా అన్నవాడు ఉన్నాడా? ఉంటే ఒకసారి ఉంటే అట్లా చేస్తారా?